జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రాజేష్ కాదు. కాదా? మరి నిజమేంటి? చెప్తా వదిన. ఆ రోజు అమ్మ ఆప్తికానికి మీరు ఫోన్ చేస్తున్నారు. నాకు ఆ విషయం తెలియదు. మీరు ఆ వీడియో పంపాకే తెలిసింది. అప్పుడే మీ పట్ల నేను ఎంత తప్పు చేస్తున్నానో అర్థమయ్యి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుదామని బయలుదేరాను. నా వాళ్ళని క్షమించమని వాళ్ళ కాళ్ళు పట్టుకొని అడిగేస్తాను. మీ దగ్గరికి రానివ్వకుండా చేసి నా చేత తాగించాడు. ఆ రోజు రాత్రి నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను. ఆ భూపతి ఉన్నాడు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. అతను అక్కడే చనిపోయాడు. చనిపోయాడు. దాన్ని ఎవడో వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది అందుకే నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తున్నాను. మీకు చెప్పినా కూడా వాడు ఆ వీడియోని వైరల్ చేస్తాను, మీడియాకి పంపిస్తానని బెదిరిస్తున్నాడంట. అందుకే భయపడి మీకెవ్వరికీ చెప్పలేదు. బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరు తెలీదు వదిన. భూపతికే ఫోన్ చేస్తున్నాడు. అయితే నిన్ను డబ్బులు అడుగుతుంది కూడా భూపతే. జరిగింది ఇదే వదిన. ఇందుకోసమే మనసారా మిమ్మల్ని అందరినీ క్షమించమని అడిగి మాట్లాడాలనుకున్నాను. రాలేకపోయాను. నాలో నేనే నలిగిపోయాను. నరక యాతన అనుభవించాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు. నా మంచి గురించి ఆలోచించే మీ మనసుల్ని కష్టపెట్టాను. మిమ్మల్ని దూరం చేసుకున్నాను. నమస్తే భూపతి గారు. నువ్వెక్కడున్నావు? ఓ చిన్న పల్లెటూరులో ఉన్నాను సార్. మీరిచ్చిన డబ్బుతోనే వడ్డీకి తిప్పుకుంటున్నాను. సర్లే, నన్ను అడగల. డబ్బులు అవసరం ఉంటే అప్పుడు అడుగుతానులేండి సార్. చెప్పండి భూపతి గారు. అదే, నువ్వు ఇక్కడెక్కడన్నా ఉన్నావేమో అని చెప్పి బయట కనపడొద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. ఎందుకుంటాను సార్? ప్రాబ్లం నా పక్కకే రాని ప్లేస్ లోనే కదా ఉంటాను. భూపతి గారు, మీరెక్కడన్నా పుసుక్కనంటారేమో అని మీకు కూడా నేను పలానా పల్లెటూరులో ఉన్నానని కూడా చెప్పలేదు. చూడండి, అంత జాగ్రత్తగా ఉన్నాను సార్. వాడెంత జాగ్రత్తగా ఉన్నా వాడిని కనిపెట్టాలక్షరా. కనిపెడదామండి. వాడి టైం దగ్గర పడితే వాడే కనిపించొచ్చు. అసలు ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరూ కనిపెట్టలేరు సార్. ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. మీరు నిశ్చింతగా ఉండండి. సరే సరే, జాగ్రత్త. ఓకే భూపతి గారు. అమ్మయ్యా, ఇంకే భయం లేదులే. అయిపోయిందా మావయ్య? కడుపు బ్రహ్మ అన్నావుగా? అయిపోయింది. బ్లాక్మెయిల్ గాడికి డబ్బులు ఇచ్చేశారుగా? ఇంకోసారి అడగకూడదని స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చా. ఓ, ఈసారి వాడిని చూశారన్నమాట. ఎక్కడలుడు కనిపిస్తాడా? ఫోన్లోనే. ఇంకా నీకు ఫోన్ చేయలే. వాడివి నువ్వేలేరా. నీకు మూడబట్టే మా వదినికి తెలిసింది. అర్థమవుతుంది. ఈ భూపతికి ఆకారం భారీగా ఉంటుంది కానీ బుర్రలో భయమే ఎక్కువ. ఈ తెలివైన వాడిని ఎవరైనా పట్టుకోగలదా?
నమస్కారం వదినా. నమస్కారం ఎల్లమ్మా. కలెక్టర్ గారు వస్తున్నారన్నారు కదా, రావట్లేదా? వస్తున్నారు ఎల్లమ్మా, ఇందాకే ఫోన్ మాట్లాడాను. వస్తున్నారా? మనవరాలు పుట్టి మన పల్లెకు కలెక్టర్ గారినే తీసుకొస్తుంది. చెప్పరా. ఎక్కడో ఉన్నానులేరా. కొన్ని రోజులు మనం కనపడకూడదన్నమాట. అదిగో కలెక్టర్ గారు వచ్చారు. పదండి 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 పదండి. పదండి. వామ్మో, బెటాలియన్ దిగిపోయింది. నోటి దోలెక్కి దేవుణ్ణి అన్నానని చెప్పి పంపించేశాడా ఏంటి? అమ్మో. అన్నా అన్నా రా అన్నా. వామ్మో, వీడు చూసేశాడు. కొవ్వు కాకపోతే రేపు రమ్మన్నప్పుడే పోవచ్చు కదరా. డబ్బులు ఇస్తాను రా అన్నా. అటు పోదామంటే వీడి వదిలేలేడు. వెనక్కిపోతే నుయ్యి, ముందుకొస్తే గొయ్యి. ఇప్పుడేం చేయాలి? అన్నా ఎవరు? ఆయనే వడ్డీకి డబ్బులు తిప్పుతారు కదా, డబ్బులు ఇద్దామని పిలుస్తున్నాను సార్. చచ్చా. అన్నా రా అన్నా. ఏమండి, ఒక్క నిమిషం. అన్నా రా అన్నా. లోపల పిలుస్తున్నారు, రండి. ఇందులో మా సర్పంచ్ కృష్ణారెడ్డి గారు దిట్ట. అంటే సమృద్ధిగా నీరు ఉంది, బోర్లు ఉన్నాయి, ట్యాంకులు ఉన్నాయి. కానీ బోర్లు పాడైపోయి చాలా ఏళ్లయిందమ్మా. బాగు చేయమని కోరుతూ ఎన్నోసార్లు అధికారులకు ఇలాగే వినతి పత్రాలు ఎన్నో ఇచ్చాం. తీసుకున్నారే గాని వచ్చిన నాథుడే లేడమ్మా. సర్పంచ్ రానివ్వడమ్మా, లంచం ఇచ్చి ఆపేస్తాడు. దేనికి? ఆయన నీళ్ల వ్యాపారానికి ఇబ్బంది అవుతుందనమ్మా. బిందె 10 రూపాయలకు అమ్ముతున్నాడమ్మా. రోజుకు వేలల్లో లాభం అమ్మా. వదులుకోడు కదమ్మా. ఇది కలెక్టర్ గారు మా పల్లె పరిస్థితి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైనా మంచినీళ్లని 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇది స్వాతంత్ర్యం అంటావా? వనరులు ఉన్న చోటే ఈ గతంటే ఇక లేని చోట ఎలా ఉంటుంది? మీ సిన్సియారిటీ గురించి వినే కలెక్టర్ గారు, మీరు వస్తున్నారని తెలిసి మా సమస్యను మీరైనా తీరుస్తారని ఆశతో వచ్చాం. పరిస్థితులే కారణాలయ్యాయి. నాకు నిజం తెలిసినా మీలానే చెప్పలేని పరిస్థితి నాదైంది. ఇప్పుడు చెప్తే అక్షర, ఇప్పుడే రాజేష్ ఎవరేంటో తెలుసుకుంటున్నాడు. ఈ టైంలో చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలీదండి. ఆ రోజు చిన్ని మన బిడ్డే అని శృతి చెప్తే ఏమైందో చూశారుగా. కరెక్ట్. బుజ్జిది చూస్తున్నాగా, ఒక్క మాట మాట్లాడాలన్నా భయమేస్తుంది. నువ్వు మా అక్కని వదినంటేనే వదినేంటని అడుగుతుంది. మేనేజ్ చేయలేక అది కష్టంగానే ఉంది కదా. కొన్నాళ్ళు తప్పదండి. సరే, అది వదిలేసేయండి. దేవుడి దయ వల్ల వ్యాపారం బాగా జరిగింది, డబ్బులొచ్చాయి. నెక్స్ట్ ఏం చేద్దామంటారు? ముందు మన ఆటో తీసుకోవాలి అక్షర. మంచి డబ్బులు వస్తాయి. వాడి వల్లే సీజ్ అయింది. కిరోసిన్ పోసింది అతనే అంటే పత్రాలు మాయమవ్వడానికి కారణం ఖచ్చితంగా అతనే అయి ఉంటాడండి. అవును, అందులో అనుమానమే లేదు. వాడి దగ్గరే ఉంటాయి. మన రామారావు అక్కడే ఉన్నాడు కదా, తన ద్వారా రాబట్టొచ్చండి. కరెక్ట్ అక్షర, చెప్తా. ఏదో అనుకుంటాం గాని అన్ని గెటపుల్లో కల్లా ఇది కష్టం సుమి. క్యారెక్టర్లో దూరిపోవడం వల్ల నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది. ప్రొడ్యూసర్ గారు,
ప్రొడ్యూసర్ గారు. రామారావు అక్కడే ఉన్నావా? డైరెక్టర్ గారు, ఈ రోల్ కి ప్యాకప్ చెప్పే వరకు నేను రానుగా. చెప్పండి. ఒక హెల్ప్ చేయాలి. ప్రాణం ఇమ్మంటారా? అంత వద్దులే రామారావు. ఆ కొంతేంటో చెప్పేయండి. నా ఆటో సీజ్ అయింది కదా, ఆ వెద వల్లే. అదే ఆటో ఆర్సీ పత్రాలు వాడి దగ్గరే ఉంటాయి. వాటిని నువ్వు తీసుకురావాలి. నీకివ్వాలి అంతే కదా? అంతే. ఇక నాకు వదిలేయండి. పడుకొని చేస్తారుగా, ఈ రాత్రికి రాబడతా. సరే రామారావు, ఇప్పుడే యాక్షన్ చెప్పేయండి, కోసేసుకుంటా. కమాన్ యాక్షన్. ఎప్పుడు విలన్ల మనుషులే ఉండేవాళ్ళు, ఇప్పుడు మన మనిషి ఉన్నాడు. అరవింద్ అన్న ఆటో తెచ్చుకుంటారు. బంగారు మన బిజినెస్ పని ఎంతవరకు వచ్చిందో ఆ కుమార్కి ఫోన్ చేసి అడుగు. అవునే. ఏంటి? ఫోన్ గదిలో ఉంది, తీసుకొస్తా ఉంటా. ఈ గదిలో లేదు. అంకుల్ పెళ్లి రూమ్ లో పెట్టుంటారేమో, నేను వెళ్ళి చూస్తా. అంకుల్. ఏమైంది చిన్ని? అంకుల్ బయటే ఉన్నారు. డోర్ వేసారేంటి? చిన్ని, చిన్ని, డోర్ తీయట్లేదేంటి? చిన్ని, చిన్ని. అంకుల్ విక్కు విక్కు. అవును, నా విక్కెక్కడా? చిన్ని, డోర్ తీయమంటున్నానా? ఎక్కడ పడేశాను? చిన్ని, 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 తలుపు తీయమంటున్నానా? చిన్ని, ఏం చేస్తున్నావు? ఎక్కడ పడింది? అమ్మయ్యా. చిన్ని, నేను వచ్చానంటే దెబ్బలు పడతాయి. చిన్ని, చిన్ని, తలుపు తీయమన్నానా? అంకుల్ విక్ సరిగ్గా లేదు. మా గదిలో తలుపేసి ఏం చేస్తోంది? చిన్ని, తలుపు తీ అంటే మాట్లాడవేంటి? ఏయ్ తీ. నేను వచ్చానంటే దెబ్బలు పడతాయి. చిన్ని, డోర్ ఓపెన్ చేయి. చిన్ని, చిన్ని. అంతా రెడీ సార్, మీరు వస్తే ఇంకా స్టార్ట్ చేయడమే. ఎవరు మోయా? ఏంటి స్టార్ట్ చేద్దాం అంటున్నారు? బిజినెస్ అల్లుడు. ఏం బిజినెస్? క్లబ్ బాబు. అంటే పేకాట ఆడతారు అదా? నువ్వు పలికినంత దారుణంగా ఉండదమ్మా, డీసెంట్ గానే ఉంటుంది. ఏదన్నా అదే కదండి. మీ అమ్మ తోడు అదేలా అవుతుందమ్మాయి? అందులో జెంట్స్ కాదు, లేడీస్ కూడా ఆడతారు. మన కిట్టి పార్టీల టైపు. ఓహో అదా, ఆ పేరు పెట్టి తీసుకుంటున్నారా? బాగుంది మావయ్య ఐడియా. మరి మీ మావయ్య అంటే ఏమనుకున్నావు? కాకపోతే బిజినెస్ ఎలా ఉంటుందో తెలియదు కదా. నువ్వు లాస్ అవ్వకూడదని చెప్పి ముందు నేనే రన్ చేద్దాం అనుకుంటున్నా రాజేషు. ఇందులో లాభాలు వస్తాయని నన్ను అవాయిడ్ చేస్తున్నావా? అయినా నీ సావాసం నాకు వద్దులేరా. అదే అల్లుడు. భలేవాడివే, దాందే ఉంది మావయ్య. నా శ్రేయస్సునే కోరుకునే నువ్వు ముందు బాగుపడితే తర్వాత నన్ను లాగవా ఏంటి? అంతేగా. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం సార్? సాయంత్రం చేసేద్దాం కుమార్, మీరు ఆ ఏర్పాట్లలో ఉండండి. సరే సార్. ఆల్ ది బెస్ట్ మావయ్య.
థ్యాంక్ యూ అల్లుడు. అప్పు ఫోన్ చెయ్యి. అప్పు చిన్నక్క బిజినెస్ అల్లుడు. క్లబ్ బాబు, అందులో జెంట్స్ కాదు లేడీస్ కూడా ఆడతారు. అవునా? అయితే మనం అర్జెంటుగా కలవాలి. మీ ఇద్దరు ఇంటి దగ్గరకు వచ్చేయండి. సరే అప్పు. పదండి. బీ గేమ్స్, ఆ పేరులోనే వైబ్రేషన్ ఉందిగా. హాహా, అదుడుతుంది. రండి రెడీ కూర్చోండి. తర్వాత ఆర్డర్ ఇస్తానులే. ఏంటి? వెయిటర్ వేగా. హలో, ఓనర్ని. మరి బ్లేజర్ వేసుకుని రావాలి. అలా వదిలేస్తే వెయిటర్ లాగేజ్ వచ్చావు. మేడం, ఇది కొత్త స్టైల్ మేడం. నీ పిండాకుడు. ఏమ్మా తిడతావేంటి మీ అమ్మతోడు? జీ, ఆవిడకి అది ఊత పదం, పట్టించుకోకండి. హే, హాహా, వదిలేండి నీ పిండాకుడు. మా అయ్యగారికి అలాంటిది ఏమీ ఉండదు. దులిపేసుకుంటారు జీ. పరిమళ, లేదంటే వాళ్ళ అక్కయ్య గారు వాళ్ళు తిట్టిన తిట్టులకి ఎప్పుడో ఊరేసుకునేవాళ్ళు. అంత తిట్టారా అండి? బూతులొక్కటే తక్కువ. పరిమళ, ఇప్పుడు నా ప్లాన్ స్టార్ట్ అవుతుంది. నీకే కాదు, మొత్తం. ఇది గ్యాంబ్లింగ్ గ్లాసెస్ సర్దార్. లేని ముక్కలు ఉన్నట్టు కనిపిస్తాయి. ఇదే నా ఆట అనుకొని నువ్వు మనీ వేసేస్తావు. నీ ఆట మారిపోద్ది. వీడి కళ్ళజోడులో ముక్కలు కనిపిస్తున్నాయే. మన దగ్గరే పెద్ద నంబర్స్ ఉన్నాయి, పెంచుకుంటూ పోదాం. షో సర్దార్. ఈసారి 1,00,000 పెడదామా? 1,00,000? 50తోనే వెళ్దాం. సరే. ఏంటి భూపతి గారు, మొత్తం మీరే ఆడేసుకుంటున్నట్టున్నారే. రండి హరి గారు. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి 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 అయ్యా. పరిమళ, కాస్త మర్యాద ఇవ్వు. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఊరికే వచ్చుండాలే, ఆట బానే సాగుతున్నట్టుంది. వీడండతో పెట్టావా? బాగానే సాగుతుండది. ఏదో మీ దయ సార్. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకుంటారు కదా. శృతి చెప్పాక డబ్బులిచ్చాక ప్రాబ్లం వస్తుందా? దాని సహకారం కూడా ఉందా? కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా సార్? మీరు ఆడండి, నేను చూస్తాను. ఓకే మేడం. చెప్పండి సార్, ఈ నేరాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? గ్యాంబ్లింగ్ గ్లాసెస్ ఎందుకు ఆడారు సార్? బీ గేమ్స్ పేరుతో జనాల్ని మోసం చేస్తున్నారా? అయినా పర్మిషన్ ఇవ్వలేదని మీకు తెలుసు కదా. ఎందుకు ఆడారు సార్?
ఒక ఓనర్ అయ్యుండి ఎందుకు పేకాట ఆడారు సార్? చెప్పండి సార్. చెప్పండి. వస్తాం మేడం. వస్తాం మేడం. ఎస్పీ గారు, మరి ఎఫ్ఐఆర్ రాశారా? ఇంకా లేదు సార్. ఖలీల్, కేస్ డీటెయిల్స్ తెలుసు కదా, రాయించండి. దేవుడా, ఎఫ్ఐఆర్ కూడా రాస్తున్నారు హరిగారు. ఇంకెలా వదులుతారు? చూస్తా ఉండవుగా అమ్మే, ఇంకేం చేయను. సార్, ఓకే మేడం, చూడండి. పర్ఫెక్ట్ సార్. పర్ఫెక్ట్ సార్. ఏం చేశారో అదే పూసు గుచ్చినట్టు క్లియర్ గా ఉంది. శభాషమ్మా, ఆ క్లబ్ మోయించి వాణ్ణి జైలుకు పంపించావు. మంచి పని చేసావమ్మా. మరి అత్తయ్య గారిని అంతలా మోసం చేసి ఆ డబ్బులతో అమాయకుల జీవితాల్ని నాశనం చేసే క్లబ్బుల్ని పెడితే ఊరుకుంటానా మావయ్య? అంతేనమ్మా, తగిన శాస్తి చేశావు. ఆ గెలిచిన డబ్బుని కూడా బేబమ్మ తేకిచ్చేశానమ్మా. కొన్నాళ్ళు ఆవిడ అడగదు, అక్కకి ఆ బాధ ఉండదు. ఆ భూపతిని కూడా జైలు నుంచి రాకుండా చేయాలమ్మా. లడ్డుల్లో పాయిజన్ కలిపింది అతనే అని తేలితే ఇక శాశ్వతంగా వారి గూడు అదే మావయ్య. ల్యాబ్ కి ఫోన్ చేసి రిపోర్ట్స్ రెడీ ఏమో అడుగుతాను. అడుగు, వాడేగా కలిపాడు. ఆ కేసు పెట్టి బయట మొహమే చూడకుండా చేద్దాం. హలో, నమస్తే మేడం. రిపోర్ట్స్ రెడీ అయ్యాయా? ఇంకో 2 days పడుతుంది మేడం. అర్జెంట్ గా కావాలని చెప్పాను కదా ప్రమోద్. టెక్నీషియన్ ప్రాబ్లం ఉంది మేడం, ఇద్దరమే ఉన్నాం. అర్జెంట్ గా ఇవ్వాల్సినవి చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఇంకో 2 days మేడం. సరే, మళ్ళీ టైం అడగండి. లేదు మేడం, ఇచ్చేస్తాను. ఇంకో 2 days అంటున్నారు. సరేలే అమ్మా, ఎక్కడికి పోతాడు? శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడుగా, దానికి అనుభవిస్తాడు. తప్పకుండా అత్తయ్య గారు. అక్షరా, ఫోన్. అప్పు, చిన్నక్క, భూపతి బెయిల్ మీద ఇంటికి వచ్చేశాడు. ఎక్స్పెక్ట్ చేసిందే అప్పు. నో ప్రాబ్లం. 2 రోజుల్లో ఎలాగో ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి. మళ్ళీ ఇంకా రాకుండా వెళ్ళక తప్పదు. ఎంతకైనా మంచిది మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. భూపతిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. అలాగే చిన్నక్క. వచ్చేసాడంట. హలో, బుజ్జమ్మ గారా మేడం? అవునండి. ఎవరు? నా పేరు కమల అండి. మీరు పర్యావరణ రక్షణ కోసం మట్టి వినాయకుల్నే తయారు చేసి అమ్మారని, అవే ఎందుకు కొనాలో చెప్పి మోటివేట్ చేశారని తెలిసింది మేడం. మీలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా ఎంతో మంది ముందుకొస్తారనే దృక్పథంతో గవర్నమెంట్ తరపున రేపు మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం మేడం. మేమే మీ కాలనీకొచ్చి చేస్తాం మేడం. సన్మానం అదంతా ఎందుకులేండి. చెప్పా కదా బుజ్జమ్మ గారు, మీ ద్వారా ఎంతో మంది స్ఫూర్తిని పొంది మన పర్యావరణాన్ని కాపాడతారనే. కాదనకండి. సరే అండి. థ్యాంక్స్ అండి. రేపొస్తాము. అలాగేనండి. మట్టి వినాయకుల్ని చేశాం కదా, కాలనీ వాళ్ళు రేపు సన్మానం చేస్తామంటున్నారు. ఓ, మంచి విషయం అత్తయ్య గారు. నేను వద్దనే అన్నాను. మీ ద్వారా ఎంతో మంది స్ఫూర్తి పొందుతారని అంటేను ఒప్పుకున్నాను.
అది నిజమే కదా అత్తయ్య గారు. ఒక్కరు మారినా మన భావి తరాల్ని కాపాడుకోవడానికి అడుగు ముందుకు వెళ్ళినట్టేగా. అమ్మా, సన్మానం అయిపోయిన తర్వాత నిమజ్జనమా? అవునరా, పంతులు గారు పూజ చేశాక అప్పుడు. ఓకే. ఆ కారెవరిది? రాత్రి నుంచి అక్కడే ఉంది. ఏమో అక్షర, మన వీధిలో వాళ్ళది కాదన్నారు. ఎవరో బయటి వాళ్ళదే. రిపేర్ అయి ఉంటుంది, ఇక్కడ పెట్టి వెళ్ళుంటారు. నమస్తే బుజ్జమ్మ గారు. రాత్రి ఫోన్ చేశాను కదా, నేనేనండి. కమలా గారా? అవునండి. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. మీడియాను కూడా తీసుకొచ్చారా? ఈ ఉద్దేశమే అందరూ చూడాలని కదండి. కరెక్ట్. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం బెజవాడ బుజ్జమ్మ గారు చేసిన మంచి పని. బుజ్జమ్మ గారు మట్టి వినాయకుల్ని చేసి చాలా వరకు పర్యావరణాన్ని రక్షించడానికి దోహదపడ్డారు. పర్యావరణాన్ని రక్షించారంట, గంటలో పేలిపోతారు. మరి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? నీ అమ్మ తోడు ఎవ్వరి తరం కాదు. తరాల దాకా ఎందుకే, నేను రాను. అమ్మాయికుల ప్రాణాలతో ఆటలాడతారా? సాధనివ్వను, మా బాస్ తోడు. గాంధీనగర్ ఏరియా మొత్తం అన్ని ఇళ్లల్లోనూ బుజ్జమ్మ గారు తయారు చేసిన మట్టి వినాయకులే కొలువు తీరాయని తెలిసింది. అందుకే వారికి సన్మానం. రండి బుజ్జమ్మ గారు. కమల గారు, ఇదంతా నా ప్రతిభ ఒక్కటే కాదండి. ఇదంతా అక్షర నాకిచ్చిన ధైర్యం వల్లే సాధ్యమైంది. నాదో విన్నపం. తనని గౌరవిస్తే సంతోషిస్తాను. భలే వారే. మీలో స్ఫూర్తిని నింపిన మన కలెక్టర్ గారిని గౌరవించమా? రండి మేడం, రండి. రామ్మా. రండి మేడం. ఫినిష్. ఇంకాసేపే ఈ మొహాల్లో సంతోషం. తర్వాత ఏమో ఎక్కడికి ఎగురుద్దో ఎవ్వరూ కనిపెట్టలేరు. మీ అమ్మ తోడు. అబ్బా, అయ్యో, లైవ్ తీసేశారు. పేలాక చెప్తారు సార్. కరెక్ట్. నేను వస్తాను సార్. గుడ్ జాబ్. వెళ్ళు.
అరగంట అయిందంటే మీ అమ్మతోడు అన్ని న్యూస్ ఛానల్స్ లో ఇదే వేస్తారు కదయ్యా. అబ్బా అరగంట త్వరగా అవ్వవే. కలెక్టరు, మీ పూరితైన శవాల్ని చూస్తే గాని నా పగ చల్లనదు. చిన్నక్క చిన్నక్క సార్ ఇక్కడుంది సార్, ఇక్కడుంది. డిఫ్యూజ్ చేయండి. అంటే ఇక్కడే. అదే ఎక్కడా? ఆ కార్యవర్ది రాత్రి నుంచి అక్కడే ఉంది. ఏమో అక్షర, మన వీధిలో వాళ్ళది కాదన్నారు, ఎవరో బయటి వాళ్ళదే. ఏమండి, ఆ కారే అయి ఉంటుంది. మూడో బాంబు అందులోనే ఉండుంటుంది. బాంబ్ స్క్వాడ్ వాళ్ళని పంపించేశాం. ఏం చేయాలి? మళ్ళీ ఎలా వచ్చింది? నేను ఛానల్లో ఉన్నప్పుడు జరిగిందా? ఇటివ్వండి. వద్దక్షర. ఏమండి, నా మాట వినండి. ఇటివ్వండి. లేదక్షర, ఇది నేనే పడేస్తాను. ఏమండి, ఏమండి, అయ్యో నా మాట వినండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.